ఆంధ్రప్రదేశ్‌లోని అపారమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రపంచ పర్యాటక పట్టంలో మరింత ఉన్నత స్థానంలో నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు కోరారు. ఈ మేరకు న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను గురువారం డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని చారిత్రక ప్రదేశాలు, పురావస్తు సంపద, పర్యాటక అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. లేపాక్షి, గండికోటకు యునెస్కో గుర్తింపుకు సిఫార్సు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక గుర్తింపును తీసుకురాగల లేపాక్షి, గండికోటను యునెస్కో ప్రపంచ వారసత్వ తుది జాబితాలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సిఫార్సులు, సహకారం అందించాలని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు కోరారు. లేపాక్షి ఇప్పటికే యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన తదుపరి దశలో తుది జాబితాలో స్థానం పొందేందుకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గండికోటకు కూడా ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించేలా కేంద్రం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ ఏడాదిలోనే ప్రపంచ వారసత్వ హోదా సాధించే దిశగా ముందుకు వెళ్లాలంటే రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన డోసియర్లను తక్షణమే సిద్ధం చేసి కేంద్రానికి పంపాల్సిన అవసరం ఉందని, ఇందుకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ నుంచి మార్గదర్శకత్వం, సహకారం అందించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక స్మారకాలు, పురావస్తు ప్రదేశాల పరిరక్షణ, అభివృద్ధి, పర్యాటక మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు విజ్ఞప్తి చేశారు. చారిత్రక కట్టడాల పరిరక్షణతో పాటు అక్కడికి వచ్చే పర్యాటకులకు రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, సమాచార కేంద్రాలు, మార్గదర్శక సదుపాయాలు, విద్యుత్, రవాణా వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచవలసిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేస్తే దేశ విదేశాల నుంచి పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు, చిన్న వ్యాపారాలు, హస్తకళలు, సంప్రదాయ కళలకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. పర్యాటక రంగం ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. లండన్లోని మ్యూజియంలో భద్రపరిచిన అమరావతి అపురూప శిల్ప సంపద అంశాన్ని కూడా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అమరావతి శిల్పాలు భారతదేశంలో ప్రాచీన కళ, సాంస్కృతిక, బౌద్ధ వారసత్వానికి ప్రపంచ స్థాయి ప్రతీకలని, వాటి చరిత్రను, విశిష్టతను ప్రపంచానికి మరింతగా పరిచయం చేయవలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమగ్ర సమాచారాన్ని కేంద్రానికి పంపాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ చారిత్రక వారసత్వాన్ని కేవలం కట్టడాలుగా కాకుండా భవిష్యత్ తరాలకు అందించవలసిన జాతీయ సంపదగా పరిగణించి పరిరక్షణ, అభివృద్ధికి కేంద్రం మరింత నిధులు కేటాయించాలని ఆయన కోరారు. లేపాక్షి, గండికోటకు ప్రపంచ వారసత్వ హోదా సాధించేందుకు కేంద్రం నుంచి అవసరమైన సిఫార్సులు, సహకారం అందించడంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీవీ2 మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ మహేష్ పాల్గొన్నారు.